హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయిత పెన్షన్దారులకు సంబంధించి పెంపు ఎప్పుడు చేస్తారు, అలాగే వీళ్ళందరి పెన్షన్స్ రద్దు చేస్తున్నారు. ఎవరి పెన్షన్లు రద్దు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చేయిత పెన్షన్ల కింద ప్రభుత్వం ప్రస్తుతం సాధారణ పెన్షను 2016 రూపాయలు, అలాగే వికలాంగుల పెన్షను 4016 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఈ పెన్షన్స్ 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారంటే ఈ ఆగస్టు 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కనుక సెప్టెంబర్ నెలలో అయినా మనకు పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళందరి పెన్షన్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఎవరు పెన్షన్లు అంటే వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్ళి వారి వివరాలను పరిశీలించనున్నారు. ముఖ్యంగా పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించిన యూడిఐడి అంటే సదరం సర్టిఫికెట్ను తనిఖీ చేసి అందులో ఉన్న వికలాంగత్వ శాతం మరియు వారు పెన్షన్కు అర్హులా కాదా అనే విషయాలను పరిశీలించనున్నారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని జిల్లాల్లో ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో ఆదిలాబాదు, నిర్మల్, వరంగల్, హనుమకొండ, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నిజామాబాదు, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా దశల వారీగా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. చెవిటి, మూగ మరియు ఇతర వికలాంగుల కేటగిరీలకు చెందిన పెన్షన్దారులతో పాటు వివిధ రకాల వైకల్యాలకు సంబంధించిన సదరం సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించనున్నారు. సర్టిఫికెట్లో ఉన్న వికలాంగత్వ శాతం పెన్షన్కు నిర్దేశించిన అర్హతకు తగ్గట్టుగా లేకపోతే అర్హత లేని వారికి పెన్షన్ కొనసాగించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వికలాంగుల పెన్షన్గా నెలకు 4016 రూపాయలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే అర్హత లేని వ్యక్తులు పెన్షన్ పొందుతున్నట్లు తనిఖీల్లో తేలితే వారి పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంటుంది. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు పెన్షన్దారులు తమ యూడిఐడి కార్డు లేదా సదరం సర్టిఫికెట్ను అందుబాటులో ఉంచుకోవాలి. అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లో నమోదైన వివరాలను వారు పరిశీలిస్తారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.